వెల్కమ్ టు హెచ్టీవీ. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజే లైక్ ప్రీమియర్ షో అని చెప్పొచ్చు, ముఫాసా చూడడం జరిగింది. సో ముఫాసా ద లయన్ కింగ్ ఏదైతే సింబా స్టోరీ ఉందో వాళ్ళ నాన్న ముఫాసా గురించి ఈ స్టోరీ అన్నమాట. అయితే ద లయన్ కింగ్ ముఫాసా ఎంత గ్రాండియర్ గా ఉంటుందో నాకంత గ్రాండియర్ గా లైక్ ద లయన్ కింగ్ సింబా స్టోరీ ఎంత గ్రాండియర్ గా ఉంటుందో సో నాకు ఈ ముఫాసా అంత గ్రాండియర్ గా అనిపించలేదు. మేబీ 3Dలో చూస్తే ఇంకేమైనా థ్రిల్ ఫీల్ అవుతామేమో. లైక్ మెయిన్ థింగ్ ఈ ముఫాసా ఎందుకు చూడాలి అని అనుకున్నాము అంటే మెయిన్ థింగ్ మహేష్ బాబు గారు డబ్బింగ్ చెప్పారని, సత్యదేవ్ గారు, బ్రహ్మానందం గారు, అలీ గారు వీళ్ళందరూ డబ్బింగ్ చెప్పారు. ఆల్రెడీ గతంలో మనం సింబా చూసుకుంటే నాని డబ్బింగ్ చెప్పింది, అది బాగానే అనిపిస్తుంది మనకి. లైక్ హాట్స్టార్ లో ఉన్నది, డిజ్నీ హాట్స్టార్ లో మనం చూసినప్పుడు అది బాగుంది కదా అన్న ఫీలింగ్ వచ్చింది. అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఎక్కడో టెంపోస్ కుదరలేదేమో, ఇంకొంచెం వాల్యూమ్ పెంచొచ్చేమో, మరీ స్మూత్ గా ఉందేమో అని అనిపించింది అనమాట. కొన్ని బాగున్నాయి, అంటే కొన్ని చోట్ల చాలా బాగుంది అనిపించింది. వర్స్ట్ థింగ్ అరే ఇది డబ్ చేశారా అన్న ఫీలింగ్ తెచ్చిపెట్టింది అయితే మెయిన్లీ పాటలు అని చెప్పాలి. ఆ పాటలు లేకపోయినా బాగుండు అనిపించింది నాకు సినిమా. సో మరీ సిచ్యువేషన్ని మనం మాట్లాడుకునే ఇప్పుడు నేను సపోజ్ మీకు మూవీ రివ్యూ చెప్తున్నాను కదా, సో వెల్కమ్ టు హెచ్టీవీ అన్నది, దాన్ని వెల్కమ్ టు హెచ్టీవీ ఇప్పుడు మనం ముఫాసా రివ్యూ తెలుసుకుందాం అంటే ఎంత ఎటకారంగా ఉందో సో పాటలు కూడా అంతే ఎటకారంగా అనిపించినాయి నాకు. మరి సిచ్యువేషన్ని ఆ మాట్లాడే వాడుక భాషని మీరు పాటల్లో కన్వర్ట్ చేయడం నాకు అంత నచ్చలేదు. ఇంకా వాల్యూమ్స్ అన్నది ఇంకొంచెం ఈక్వల్ బేసిస్ మెయింటైన్ చేస్తే ఇంకా అదిరిపోద్దని అనిపించింది. బట్ ఏదేమైనా ద లయన్ కింగ్ సింబా స్టోరీ ఇట్స్ లైక్ టాప్ నాచ్. ముఫాసా అంతగా అనిపించలేదు నాకైతే, నా పర్సనల్ చాయిస్. బట్ పిల్లలతో గనక ఒకసారి వెళ్ళి మనందరినీ ఎంత ఎంటర్టైన్ చేసిన ద లయన్ కింగ్ సింబా వాళ్ళ నాన్న కథ, ముఫాసా కథని అసలు ఏం జరిగిందన్న తెలుసుకోవడానికి ఒకసారి అయితే లయన్ కింగ్ ని చూడొచ్చు. మీ చిన్న పిల్లలు, బుజ్జి పిల్లలు ఎవరైతే ఉంటారో లయన్, జిరాఫీ చూడాలని చెప్పి ఓవర్ ఎక్సైటెడ్గా ఉంటారు చూడండి, వాళ్ళకి సినిమా బాగా నచ్చుద్ది. సో కొంచెం ముదిరిపోయిన బుడంకాయలకైతే అసలు నచ్చదనమాట. సో ఎనీవేస్ వీకెండ్లో సరదాగా పిల్లలతోటి ఏదైనా సినిమా చూడాలి అనుకుంటే ఈ రస్టిక్లు, లవ్ స్టోరీలు, ఒకళ్ళు పట్టించుకోవడాలు, ఒకళ్ళు చంపుకోవడాలు ఇలాంటివి కాకుండా కొంచెం వాళ్ళ జోనర్లో చూపించాలి అనుకుంటే మాత్రం ముఫాసా సినిమాకి థియేటర్స్లో చూసేసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.